సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదృష్టం కొద్దీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కామెంట్ చేశారు. ఎవరిని జైల్లో వేస్తావు, ఎవరిని కోస్తావు అని ప్రశ్నించారు. రేవంత్ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు ఎమ్మెల్సీ రవీంద్రరావు. ఇక తెలంగాణను ఎడారిగా మార్చి తన గురువుకి నీళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని రేవంత్ అంతు తేల్చడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరా నీ బెదిరింపులకు భయపడేది? ఎవర్రా నీ మాటలకు వెలిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి, నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు. నీ అంతు వేసడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది? ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా? బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు. ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సంఘం?